వందనాలు. మహిమాన్వితుడు స్తోత్రాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా. తేజ నివాసుడా నాయన నీకు వందనాలు. శక్తిమంతుడా, అత్యంత ప్రేమమయుడైన దేవ, కనికర సంపన్నుడా, నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రాఫా అని పిలువబడుతున్న దేవ, యెహోవా నిసి అని పిలువబడుతున్న దేవ, నీకు వందనాలు. యెహోవా షాలోమ్ అని, యెహోవా మకదేశ్ అని, యెహోవా నాయన తండ్రి రోహి అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. స్తోత్రం 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 నాయన, స్తోత్రం నాయన. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఎదుకాల సమయాన్న నాయన మమ్మల్ని అందరినీ నాయన తండ్రి సజీవులకు లెక్కలో ఉంచిన ప్రభా నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ ప్రభు దినమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి రే మొదటి జామునే నాయన మొదలుకొని నాయన తండ్రి భూప్రపంచంలో ఎక్కడెక్కడైతే నాయన తండ్రి నీ సన్నిధానంలో కూడి నాయన తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధిస్తారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నాయన తండ్రి నేను మహింపరుస్తారో అక్కడే నీ సన్నిధి అన్నావు ప్రవ్వా. ఇదిగో తండ్రి నీ సన్నిధి మా మధ్యకి తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీ దైవదాసులు నాయన తండ్రి బాబి రత్నాకర్ గారు అన్నయ్య గారి యొక్క నోట నుండు నాయన నీ వాక్యాన్ని నాయన తండ్రి నింపి నాతో మా అందరితో మాట్లాడమని వేడుకొంచున్నాం నాయన. నూరంతల ఆత్మాభిషేకాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. శారీరకంగా మేమందరము వేరు వేరు పరిస్థితుల్లో వేరు వేరు నాయన తండ్రి స్థలాల్లో ఉన్నాం కానీ నాయన తండ్రి మీ సన్నిధి మాకు దూరంగా లేదని మేము విశ్వసిస్తూ నీ బలిపీఠానికి సమీపంగా రావటానికి మేము ఇష్టపడతా ఉన్నాం ప్రభా. నాయన వాక్యానికి విధేయత చూపిస్తా ఉన్నాం ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తా ఉన్నాం ప్రభా. వాక్య రూపమైన దేవ నాతో మాతో అందరితో మాట్లాడమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తే యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరం కలిసి ఆరాధన చేస్తాం కదా తమ్ముడు, ఒక 5 నిమిషాలు వద్దా? టైం అయిపోయిందక్క. ఓకే ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బావి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలండి. వినిపిస్తుందమ్మా నా వాయిస్? yes డాడీ, క్లియర్. ఓకే. ఈరోజు మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం అండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి దయచేసి ఎవరైనా చదువుతారండి. హెబ్రీ 10:1. ఎస్ బ్రదర్. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలిదియే కాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు.
అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కంటిన్యూ చేయమంటారా బ్రదర్? చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి దేవా, మరి మా కొరకు మీరు అనుగ్రహించిన గొప్ప స్థితి, గొప్ప నాయన సమస్త రక్షణను బట్టి మీకు తగినంత ఆస్తులు చెల్లించుకుంటున్నాం. నేను మాకు మీతో పరిచయం మహా గొప్ప విషయం నాయన, మీకు స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నేను దాని తీరుతెన్నులు మేము చూసినప్పుడు నాయన మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న అవసరం లేదు, కానీ ఏర్పరచుకున్నారు.
మీకు స్తోత్రములు. ఆయన మీరు మాకు అనుగ్రహించిన సమస్తం మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు ప్రభా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరలోకంలో నాయన తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన స్థితి అంతటిని బట్టి సమస్త రక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ అర్పించుకుంటున్నాం తండ్రి. నేను ఈ వాక్యం ఆయన మేము ధ్యానం చేయవచ్చుండగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి నాయన మీరు మాత్రమే వాక్యంలో ప్రభా మాకు ఆశీర్వదించగలరు, మీరు మాత్రమే మా మనోనేత్రములు తెరవగలరు నాయన తండ్రి. ప్రభా మమ్మల్ని కటాక్షించండి, కనుకరించండి, కరుణించండి, సహాయం చేయమని అడుగుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కొన్ని రోజులుగా ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏంటంటే వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద కమ్యూనియన్ సర్వీస్ అండ్ ద సాక్రిఫిషియల్ సిస్టమ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఉన్న బలియాగాలు, అర్పణలు, హోమములు, వాటికను మన ప్రభురాత్రి భోజనము, ప్రభు బలలో మనం పాల్గొంటాం కదా. అప్పుడు యేసుప్రభు వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటట్టు దీనిని చేయుడి అన్న మాటకి సంబంధం ఏమన్నా ఉందా? ఉండుంటది అని నాకు అనిపిస్తా ఉంది. కొన్ని రోజులు దీని మీద ధ్యానం చేయాలని ఆసక్తి కలిగింది. అసలు బలులేంటి? యేసుప్రభు వారు నన్ను జ్ఞాపకం చేసుకోమంటుంటే మనం సహజంగా ఏం చేస్తామంటే ప్రభు బలలో పాల్గొన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటాం. పాపం ఏదన్నా ఉందా మన మనసుల్లో, హృదయాల్లో, మన క్రియల్లో కానీ, తలంపుల్లో కానీ, హృదయంలో కానీ మనం చేసిన పాపాలు మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా వాటిని కడగమని వేడుకొని వాటి గురించి ఇంక నేను చేయను ప్రభువా, నేను సరి చేసుకుంటానని మనం ఒప్పుకొని బలలో పాల్గొంటాం. నన్ను జ్ఞాపకం చేసుకోమంటాం అంటే ఇదేనా అనిపిస్తుంది నాకు. దేవుని గొప్ప సేవకుడు 12వ శతాబ్దంలో థామస్ ఎక్వైనస్ అని ఒక స్పిరిచువల్ జయంట్ ఉన్నాడు. మీకు అవకాశం ఉంటే దయచేసి అతన్ని రచనలు మీరు చదవవలసిందిగా నేను కోరుచున్నాను. సుమ్మా థియోలోజియా అని ఒక గ్రంథం ఉంటుంది ఆయన రాసింది. అప్పట్లో ది జాన్రా అంటే శైలి, రచన శైలిలో ఒక ప్రత్యేకమైన శైలి ఏంటంటే ప్రశ్నోత్తరాల టైప్. ప్రశ్నని తానే వేసుకొని దానికి వివరణ ఇవ్వటం, అది ఒక టైప్ ఆఫ్ రైటింగ్. ఇప్పుడు మనం రోమా పత్రికలో కూడా చూడగలం. కృప ఉందని, కృప విస్తారంగా ఉందని పాపము చేయదమా అని ప్రశ్నించుకొని అట్లన రాదు. అలాగే మనం రోమా పత్రిక అంతా చూస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ రాస్తాడు పౌలు గారు. థామస్ ఎక్వైనస్ కూడా ఈ టైప్ లోనే తన గ్రంథము సుమ్మా థియోలోజియా అన్న గ్రంథం రాశాడు. అది ఇంగ్లీష్ లో ఉంది. దేవుని చిత్తమైతే తెలుగులో ఉంటే బాగుంటుంది. మరి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను తెలుగులోకి రాయాలని ఆశపడతా ఉన్నాను. సపోర్ట్ అంటే ఆర్థికంగా మాత్రమే కాదండి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే లాస్ట్ లో వస్తుంది. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రపంచం కదా. చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చేస్తుంది ఏదైనా సరే. చాలా బాగుంటుంది ఆ ట్రాన్స్లేషన్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసే ఒక స్థితి మనం దాంట్లో చూడలేం. ఇట్స్ ఓన్లీ ఏ ప్రోగ్రామ్డ్ పరిస్థితి కనుక దాన్ని ఒక టూల్ గా వాడుకోవచ్చు. కానీ ట్రాన్స్లేషన్ పరిచర్య కొనసాగవలసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా.
మరి థామస్ ఎక్వైనస్ ప్రభు బల్ల గురించి తాను జీవితంలో చివరిలో రాస్తూ చాలా మౌనం అయిపోయాడట. ఆ సత్యం యొక్క భారం ఆయన మీద ఉండటం వల్ల దాని గురించి రాస్తూ అప్పట్లో ఒక చర్చి ప్రాంగణంలో తాను నివసిస్తూ ఉండేవాడట. ఆయన వివాహం చేసుకోలేదు, తనకెవరు లేరు. అలా సమర్పించుకుని ఒక క్రైస్తవ సన్యాసిగా తాను చర్చ్ ప్రాంగణంలో జీవిస్తూ ప్రభు బల్ల గురించి తనకు వస్తా ఉన్న తలంపులు, తెరవబడిన పరలోకం నుంచి వస్తున్న ప్రత్యక్షతలు రాస్తూ ఆయన చివరి వరకు దాన్ని రాస్తూ చనిపోవటం జరిగింది. అంత లోతు ఉందని నాకు అర్థమైంది అది నేను విన్నప్పుడు. మనకి లోతుందని తెలుసు, ప్రభు బల్ల విషయంలో అది చాలా లోతైన విషయం అని తెలుసు. కానీ నన్ను జ్ఞాపకం చేసుకునేటకు దీనిని చేయుడు అని 2 సార్లు ఉంటుంది దాంట్లో. మనం ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ 11వ అధ్యాయం. ఆ మాట దయచేసి చదివి సహాయం చేస్తారండి ఎవరైనా. 1 కొరింథీ 11. పౌలు గారు ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులు వాళ్ళని ఒక క్రమపరుస్తా ఉన్నాడు. వాళ్ళకి ప్రభు బలలో పాల్గొనటం చేతనవటం లేదు, సరిగా ఎలా చేయాలో తెలియటం లేదు. అందువలన ఎలా చేయాలో రాస్తూ కొన్ని మంచి శ్రేష్టమైన ప్రపంచం మొత్తం అనేక తరాలు, ప్రతి తరం కూడా అర్థం చేసుకోగలిగిన ఒక ఆణిముత్యాలు ప్రభు బల్ల గురించి ఈ 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది. చదువుదామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు చాలు సిస్టర్. ఇక్కడ 24లో చూసాం, 25వ వచనంలో కూడా చూసాం. 1 కొరింథీ 11, 24, 25లో 2 సార్లు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని ఈ మాట 2 సార్లు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనలో మీరు అన్మ్యూట్ చేసుకొని 1-2 తలంపులు చెప్పగలరా? ఎలా జ్ఞాపకం చేసుకోవటం? మనం కేవలం పాపాలు ఒప్పుకుంటం ద్వారా మాత్రమేనా? ఇంకా ఏ విధంగానైనా జ్ఞాపకం చేసుకోవచ్చా? పాపాలు ఒప్పుకుంటాం అనేది మనం చేస్తాం. ఎందుకంటే ఇంకా క్రిందికి వెళ్తే కాబట్టి 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలని అని ఉంటుంది. అయోగ్యంగా తినకూడదు, తాగకూడదు అని ఉంటుంది. ఏం చేయాలంట? 29లో ప్రభువు శరీరం అని వివేచించాలి అని ఉంది. అసలు ఈ అధ్యాయం స్టార్టింగ్ లో మీలో కక్షలు కలవు అని మొదలేస్తాడు. అధ్యాయం స్టార్టింగ్ లో అంటే ఈ ప్రభు బల్ల గురించి 17వ వచనంలో, మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. సమాజంగా కూడుట మానద్దనుంది హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో. మానద్దు అనండి. కానీ ఇక్కడ మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు అని కూడా ఉంది. ఎప్పుడైతే బైబిల్లో 2 వ్యతిరేక వాక్య భాగాలు వ్యతిరేకంగా కనపడుతూ ఉన్న వాక్య భాగాలు ఉన్నప్పుడు వాటిని రెండింటిని మనం దగ్గర పెట్టుకొని ఆలోచించాలి. అప్పుడు వాటి రెండిట్లో నుంచి ఒక మంచి గ్రహింపు మనకి పుట్టుకొస్తా ఉంటుంది. బాగుంటుంది అది.
ఇక్కడ మీరు మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు అని. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్, ఈకోయింగ్ అక్రాస్ ద జనరేషన్స్. తరతరాలుగా సమాజంలో, సంఘాల్లో ప్రతిధ్వనిస్తున్న ఒక మాట ఇది. ఏంటిది? మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఉండక తప్పదు అంటున్నాడు. భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. భిన్న అభిప్రాయాలు అంటే రెండు అభిప్రాయాలు, ఒకరికి ఒక అభిప్రాయం, ఇంకొకరికి ఇంకొక అభిప్రాయం. ఈ అభిప్రాయాలు ఎంత బలమైనవి అంటే మన జీవిత ప్రయాణాన్ని నిర్ణయించేస్తాయి. మనకు ఒక జీవిత ప్రయాణాన్ని ఇస్తాయి, మనకు ఒక సంస్కృతిని ఇస్తాయి, మనల్ని బహుగా ప్రభావితం చేస్తాయి. మన అభిప్రాయాలు మన హృదయంలో నుంచి పుట్టుకొస్తాయి. మన హృదయం చాలా ముఖ్యమైనది. మన కల్చర్కి పుట్టినిల్లు మన హృదయాలు. మన కల్చర్కి పుట్టినిల్లు. మరి సంస్కృతి గురించి దేవుని చిత్తమైతే మరొకసారి దాని గురించి ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. కల్చర్ అనేది చాలా ముఖ్యం. మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు, ఉంటాయి. ఎందుకంటే దేవునితోనే వాదన పెట్టుకునే స్వభావం మనది. దేవుని మీద తిరుగుబాటు చేయగలిగిన స్వభావం ఉంది కాబట్టి అభిప్రాయాలు, భిన్నంగా ఉండే అభిప్రాయాలు కూడా ఉంటాయి. మరి ఈ అభిప్రాయాలు ఉండక తప్పదు. ఎందుకంటే మీలో యోగ్యులెవరు, యోగ్యులు కాని వారెవరో ఈ భిన్నాభిప్రాయాలు నిర్ణయించే జీవిత ప్రయాణాలు బాగా చూడటం ద్వారా, గమనించటం ద్వారా మిగిలిన వారు కనిపెట్టగలరు యోగ్యులెవరు అన్నాడు. అయితే కక్షలు కలవని వినుచున్నాను అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, ఐ హియర్ దట్ దేర్ బి డివిజన్స్ అమాంగ్ యూ. డివిజన్స్ ఉన్నాయి. డివిజన్స్, కక్షలు అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో డివిజన్స్ అంటే ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళు ఒక గ్రూపు, ఇంకొక అభిప్రాయం ఇంకొక గ్రూపు, ఇంకొక అభిప్రాయం ఉన్న వాళ్ళు ఇంకొక గ్రూపు. వాళ్ళు అభిప్రాయాలు హృదయంలో ఉండబట్టి వాళ్ళ జీవిత సమస్త ప్రయాణం కూడా వాళ్ళ హృదయంలో ఉన్న అభిప్రాయాల్లో నుంచి వారి జీవిత ప్రయాణం ప్రవహిస్తూ ఉంది. మేము ఒక సంఘానికి వెళ్ళాం. పేరు చెప్పను కానీ ఒక నాయకుడు నన్ను రమ్మంటే అటు తీసుకొని వెళ్ళాను. శ్రేష్టమైన వాక్యం ప్రకటించారు ఆయన. ఆ తర్వాత వాళ్ళకున్న ఆ సంఘం చాలా పెద్దది. ఆ సంఘంలో ఉన్న సమస్యలు బట్టి చర్చ అప్పుడే అయింది. రెండు వర్గాలు బయటికి రాగానే కొట్టేసుకున్నారు. లోపల అప్పుడు దాకా స్పిరిచువల్ వాతావరణం, బయటికి రాగానే కొట్టుకున్నారు. భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు, మీరు యోగ్యులైన వారెవరో కనబడినట్లు అని. సరే, ఇలాంటి పరిస్థితి వల్ల మీరు కూడి వచ్చుట ఎక్కువ మేలు కాదు, ఎక్కువ కీడు అని ఉంది. ఇంకా కిందికి వస్తే ప్రభు బల గురించి చెప్తూ, మీరు ప్రభు శరీరం అని వివేచింపక తినుచు త్రాగుచు. అంటే మీ చేతిలో ఎప్పుడైతే పాస్టర్ గారు కమ్యూనియన్ సర్వీస్ లో యేసయ్య శరీరానికి సాదృశ్యంగా ఆ యొక్క బిస్కెట్ కానీ, రొట్టె ముక్క కానీ, ఆ వేఫర్ కానీ మీ చేతికి ఇచ్చినప్పుడు, కప్లో గ్రేప్ జ్యూస్, ఆ ద్రాక్షరసం యేసయ్య రక్తానికి సాదృశ్యంగా మీ చేతికి ఇవ్వబడినప్పుడు
ప్రభు శరీరం అని వివేచింపక, అది ప్రభు రక్తం అని వివేచింపక నువ్వు తినుచు త్రాగుచు ఉంటే ఏం జరుగుతుందో 1 కొరింథీ 11 మనం చూస్తాం. ప్రభు శరీరం అని వివేచించడం అంటే ఏంటి? యేసుప్రభు వారు ఈ ప్రభు బల్లలో పాల్గొనమని చెప్తూ నన్ను జ్ఞాపకం చేసుకునుడి అని 2 సార్లు చెప్పాడు. ఆ మాటలే ఇక్కడ రాస్తా ఉన్నాడు పౌలు కొరింథీ సంఘానికి. కనుక ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి, ఆయన శరీరం అని వివేచించడం అంటే ఏంటి, ఇవి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అనాలోచితంగా తీసుకోకూడదు. నేనేమనుకుంటున్నానంటే, మనకి తెలిసింది ఒకటి మాత్రం ప్రాముఖ్యంగా చేస్తాం ప్రభు బల్ల టైంలో. మనల్ని మనం పరిశీలించుకొని మనలో ఉన్న మన మనస్సాక్షి ఏమైనా మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే, ఇదిగో నేను పలానా విషయంలో నేను పాపం చేస్తున్నానని మన మనస్సు మన మీద ఆరోపణ చేస్తూ ఉంటే, ప్రభు బల సమయంలో ముఖ్యంగా ఆ పాపాలను మనం ఒప్పుకుంటాం. బహిరంగ పాపాలు అవ్వచ్చు, రహస్య పాపాలు అవ్వచ్చు, ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉంటాం. ముఖ్యంగా ప్రభు బల సమయంలో ప్రభు శరీరం అని వివేచించడం అంటే అంతేనా? పాపం ఒప్పుకుంటమేనా? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే పాపం ఒప్పుకుంటమేనా? ఇంకా ఉంది అనిపిస్తుంది నాకు. ఆ మాటలు దయచేసి మనం ఆలోచించాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు ఒక 6 అయింది కదండి, ఒక 5 minutes మీలో ఎవరైనా సరే, మరి మీలో చాలా మంది పరిచర్య చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని సరిగా విభజించగలిగిన విశ్వాసులు, నాయకులు ఉన్నాం కనుక ఒకసారి అన్మ్యూట్ చేసుకొని యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ అంటే ఏంటి, ప్రభు శరీరం అని వివేచించడం అంటే ఏంటి, మీలో దయచేసి ఒక 2-3 మీ తలంపులు షేర్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. ఐ నో ఇట్ ఈస్ సండే, మీకు అవకాశం ఉంటే షేర్ చేయండి. అయిపోయిన తర్వాత నాకు ఉన్న కొన్ని ఆలోచనలు చదవబడిన మనం హెబ్రీ 10వ అధ్యాయం కూడా చదువుకున్నాం కొన్ని మాటలు, వాటిలో నుంచి కొంత రాబట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మీ తలంపులు పంచుకోవాల్సింది కోరుచున్నాను. మీ తలంపులు దేని మీద చెప్పాలంటే, ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు 1 కొరింథీ 11 మనం చదువుతాం కదా, యేసుప్రభు వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి ఇది చేయుడి అన్నాడు. అలాగే ప్రభు శరీరం అని వివేచింపక అని ఉంటది. ఈ 2 మాటల విషయంలో మీ ఆలోచన చెప్పవలసింది కోరుచు. పస్కా పండుగ దినాల్లో ప్రభు శిష్యులందరితో కలిసి భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన రొట్టెనెత్తి పట్టి ఇది నా శరీరము అని చెప్తాడు. తర్వాత పాత్రని ఎత్తి పట్టి ఇది మీ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమన్నాడు. అంటే యేసుప్రభు వారు పడబోయే శ్రమలకు సాదృశ్యం రొట్టి, యేసుప్రభు వారు మరి పాపాల నిమిత్తం సర్వమానవాన్ని ప్రోక్షణలోకి నడిపించడం కోసం చిందించబడే రక్తం, ఆ యొక్క రసం, ఆ ద్రాక్ష రసం సాదృశ్యంగా ఉందయ్యా. అందుకనే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, అంటే నేను పడుతున్నటువంటి శ్రమలను, నేను చేస్తున్నటువంటి రక్షణ కార్యాన్ని మీరు అనునిత్యం జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఆ శిష్యుల్ని హెచ్చరించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక రెండవదిగా చూస్తే, వివేచింపకుండా తిని తాగేవాడు హఠాత్తుగా చనిపోతాడని, మరణశిక్షకు పాత్రలు అవుతారని మరి చెప్పబడింది. అంటే హఠాత్తుగా మరి యోధ మరి కమ్యూనల్లో మరి చేయబెట్టిన వెంటనే అక్కడ నిలవలేకపోయాడు, వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు మరణించిన తర్వాత పశ్చాత్తాపుడై ఆ వెన్యాణాలు తీసుకొచ్చి వారికి ఇస్తావా, మాకు అవసరం లేదన్నారు. వెంటనే ఆ బాధతో వెళ్ళిపోయిన ఉరి పెట్టుకొని చనిపోయాడు. కనుక ప్రభు యొక్క బలలో మనం జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయాలి. అంటే మనం రక్తము ఆయన శరీరాన్ని తీసుకునేటప్పుడు ఆయన మరణాన్ని, ఆయన శ్రమలను, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
ఆయన మన కోసం చేయబోయే రక్షణ కార్యాన్ని మనసులో తలపోసుకుంటూ ఆ కమ్యూనాలు తీసుకోవాలి. కానీ మరి మనసు నిండా కల్మషం నింపుకొని మనం ఆ పని చేయటం తప్పు అన్నటువంటి విషయాన్ని అక్కడ లేఖనాలు బోధిస్తున్నట్లుగా నేను అనుకుంటున్నానయ్యా. చాలా బాగా చెప్పారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పాస్టర్ మురళీబాబు గారు ఫ్రమ్ చీరాల. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా యాడ్ చేయగలరండి? ఎస్ బ్రదర్. మరి ప్రభు మనకు గోధుమ గింజ చవకపోతే అది ఫలించదని చెప్పారు కదా. అలా ప్రభు అయిన యేసు రొట్టె అని మనం అనుకుంటే మనమందరం అదే రొట్టెలో ఉన్నాం. అంటే మనమందరం ఒకే శరీరంగా ఉన్నాం. కాబట్టి విశ్వాసులందరూ డిఫరెన్స్ కాదు, అందరూ ఒకటే అని మనకు ఏకభావం రావాలి. అలాగే మనమందరం ఒకటే కాబట్టి మనము శరీరం ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగితే మనకు శిక్షా విధి కలుగుతుంది. కాబట్టి మనం ఒకే శరీరం కాబట్టి మన పక్కనున్న విశ్వాసికి శిక్షా విధి కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒక్కని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండాలి. అంటే వారు ఏదైనా దారి తప్పుతారేమో అన్నట్లుగా మనము వారి కొరకు కనిపెట్టుకొని మనము ఏక శరీరంగా ప్రభువుతో ఆయన శిరస్సుగా మనం శరీరంగా అనుసంధానమై ఉండాలని అనుకుంటున్నాం కదా. థ్యాంక్ యూ సిస్టర్. మరి సిస్టర్ ప్రసీద సిస్టర్ గారు ఫ్రమ్ కర్నూలు, వారు గూడూరు బ్రదర్, గూడూరు. గూడూరు సారీ సిస్టర్, గూడూరు. మరి వారు చెప్పిన పాయింట్ గురించి మీరు ఏకీభవిస్తారా, లేకపోతే ఏదైనా చెప్పగలరా? వారి చెప్పిన పాయింట్ కి ఏదైనా యాడ్ చేయగలరా? ఎవరైనా మాట్లాడచ్చండి. జ్ఞాపకం చేసుకోవడం అంటే నేను అనుకుంటున్నానండి, ఆయన ప్రణాళిక, పరిశుద్ధ దేవుని యొక్క ప్రణాళిక, మానవుడి పట్ల ప్రణాళిక. ఇది సిలువలో అతను కార్చబోతున్న ఆ ప్రణాళిక ఈ ప్రభు బల్ల దగ్గర మనం వెళ్ళే ముందు మనల్ని ఏ విధంగా విమోచిస్తున్నాడు, ఆయన రాకడ గురించి, రెండవ రాకడ గురించి టోటల్ ప్రణాళిక అంతటిని అతను చూపించిన ప్రేమ అవనియండి, కృప అవనియండి, రక్షణ అవనియండి, వీటినన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనము పవిత్రంగా ఉండాలనే సంకల్పంతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారని నేను అనుకుంటున్నానండి. అలాగే వివేచన అనేటప్పటికీ అయోగ్యంగా తీసుకోకూడదండి. మరి ముఖ్యంగా మనకున్న జ్ఞానాన్ని దేనికో వాడతాం, కానీ ఈ యొక్క పరిశుద్ధత విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలని, ఈ యొక్క బల్ల యొద్దకు జ్ఞానయుక్తంగా వెళ్ళాలని, అసలు ఇందు నిమిత్తమైతే ఈ బల్లలో మనం పార్టిసిపేట్ చేస్తున్నామో అది గ్రహించుకొని ఆ పరిశుద్ధతతో మనం ఇది యొక్క ప్రభురాత్రి సంస్కరణ భోజనాన్ని భుజించాలని, జ్ఞాపకార్థంగా భుజించాలని అనుకుంటూ నేను అనుకుంటున్నానండి బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్ కాటన్ గారు. విశాఖపట్నం వాస్తవ్యులే, కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు కదా బ్రదర్? షిఫ్ట్ అయిపోయింది బ్రదర్, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినండి. ఓకే, హైదరాబాద్ వాస్తవ్యులు అయిపోయారు అయితే. కానీ ఇక్కడికే వస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ బ్రదర్. మరి కాటన్ బ్రదర్ గారు చెప్పింది మనం విన్నాం, ప్రసిద్ధ సిస్టర్ గారు చెప్పింది విన్నాం, అలాగే పాస్టర్ మురళీబాబు గారు చెప్పింది విన్నాం. మీరు గమనించారు లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృక్పథం ఇస్తా ఉన్నారు. అది మనందరికీ అవసరమే. దేవుడు అందరికీ వెలుగు కాబట్టి కొంత అర్థమవుతా ఉంటుంది ప్రతి ఒక్కరికి. వ్యక్తిగతంగా దేవుడి విషయాలు ఎవరికైతే అర్థమవుతాయో వారు పంచుకున్నప్పుడు మిగతా వాళ్ళందరికీ అది అవసరంగా, అది బాగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ మరి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వివేచించటం, ప్రభు శరీరం అని వివేచించటం. రెండోది నన్ను జ్ఞాపకం చేసుకోవడం. నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం సహజంగా పాపములో మొక్కుకోవడం విషయం మాత్రమే
పాపం విషయం ఒకటే మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రభు బల విషయంలో సర్వసాధారణంగా. కానీ మురళీబాబు అని చెప్పారు ఆయన యొక్క మరణము పునరుద్ధానము, ఆయన చేసిన సమస్తాన్ని మనం తలపోసుకోవడం అనేది. అంతేకాకుండా సిస్టర్ పద్మ గారు టెక్స్ట్ పెట్టారు, మరణ పునరుద్ధానము రెండవ రాకడి కోసం ఎదురు చూడటం, శ్రమలు వేదనలు, విధేయత కూడిన సాదృశ్య పూర్వక క్రియ. ఇలాగా వాటి గురించి ఆలోచించటం కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడం అన్న దాంట్లోకి వస్తుందని. అయితే ఇక్కడ మురళీబాబు అన్న ఒక మాట కూడా చెప్పారు, ఏంటంటే పస్కా పండుగ ఆ రోజు యాక్చువల్గా యేసుప్రభు వారు తన శిష్యులతోటి ఈ యొక్క ప్రభు బల్ల అనేది పస్కా రోజున జరిగింది. అక్కడ మొట్టమొదటిగా పస్కాను మనం చూసినట్లయితే పాత నిబంధనలోని మోషే, మరి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు కదా ఇశ్రాయేలీల్ని ఐగుప్తు చెర విడిపించడానికి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు వారు మరి 10వ తెగులు, ఐగుప్తు దేశం అంతా కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఇశ్రాయేలీలో వాళ్ళ కుటుంబాల్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా ఉండాలంటే ఒక గొర్రెపిల్లని వధించి దాని రక్తాన్ని ఆ గడపలకి, అడ్డు గడపకి నిలువు గడపకి రాసి వాళ్ళ ఇంట్లోనే నిలిచి ఉండాలి అని చెప్పి ఆ రాత్రి ఆ దూత, మరణ దూత ఆ యొక్క గృహాల్ని దాటి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ గృహం యొక్క గడప మీద నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఏ గడప మీద అయితే ఈ రక్తము ఉండదో ఆ గడపలో ఆ ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు. ఐగుప్తీయులు ఇది చేయలేదు కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్త కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. కానీ ఏ గడప దగ్గర అయితే ఏ గడప మీద అయితే ఈ రక్తం ఉంటుందో ఆ దూత ఆ గడపని దాటి వెళ్తాడు. దీనిని పాస్ఓవర్ అంటే పస్కా అంటే దాటి వెళ్ళటం. దీనిని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు పస్కా పండుగ చేసుకుంటారు యూదులు. ఆ పస్కా పండుగ యేసుప్రభు వారు ఆచరించడానికి కూర్చున్నప్పుడు ఆ రాత్రి ఒక రొట్టెను తీసుకొని దీనిని విరిచి, ఇదిగో మీ కొరకు అర్పించబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడి. ఇదిగో ఒక పాత్రలో ఆ ద్రాక్షారసం, ఆ గ్రేప్ వైన్ ఆయన తీసుకొని, ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని రెండోసారి వచ్చి. ఇది నేపథ్యం, కాంటెక్స్ట్. అయితే యేసుప్రభు వారు 10వ అధ్యాయం హెబ్రీ 10లో ఏం చూసామంటే, మనం బలులు అర్పణలు అన్ని ఆచరించబడతా ఉన్న ఆ పాత నిబంధనకి ఒక ముగింపుగా దేని కొరకైతే ఒక నీడగా, ఒక సూచనగా ఉన్నాయో ఆ బలులు అర్పణలు హోమములు, దానికి నిజ స్వరూపంగా లేకపోతే దేనికోసం అయితే సూచిస్తున్నాయో దానిని ఆయన తన శరీరాన్ని అర్పించడం ద్వారా ఆ బలులు అర్పించేసేసాడు, ఆ యొక్క హోమములు అర్పించేసేసాడు, ఆ యొక్క అర్పణలు అర్పించాడు, సాక్రిఫైసెస్, ఆఫరింగ్స్ అర్పించాడు. అయితే మనం చూద్దాం 6:12 అయింది కదా. లేవి కాండము 1వ అధ్యాయం చూసినట్లయితే 5 ప్రధానమైన అర్పణలు మనం చూడగలం. మళ్ళీ మనం 10వ అధ్యాయంకి వద్దాం. ఒకవేళ సమయం అయితే నేను ఆపేస్తాను, దేవుని చిత్తం అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ టాపిక్. ఒకసారి లేవి కాండం 10వ అధ్యాయంకి వెళ్దాం. 1వ అధ్యాయానికి. దీంట్లో నేను కొన్ని మీకు దయచేసి టైం లేదు కాబట్టి ఫాస్ట్గా కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, అది మీరు దయచేసి చూడొచ్చు.
ఈ యాంగిల్లో మనం చూద్దాం, మనం యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం విషయంలో. ఉమ్. 5 ప్రధానమైన అర్పణలు. దహన బలి అనేది మనం 1వ అధ్యాయంలో చూస్తాం. గ్రెయిన్ ఆఫరింగ్ అంటే 2వ అధ్యాయంలో. గ్రెయిన్ ఆఫరింగ్ అంటే మరి ఆ మాటను ఒకసారి సహాయం చేయగలరా? ధాన్య బలి. ధాన్య బలి ఉందమ్మా. నైవేద్యము అదేలేండి. ధాన్య బలిని కూడా మనం అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకడు లేవికాండం 2వ అధ్యాయం 1లో యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అనేది. అలాగే 3వది పీస్ ఆఫరింగ్ అంటే సమాధాన బలి. 3వ అధ్యాయం చూసినట్లయితే లేవికాండం చూస్తున్నాం మనం. సమాధాన బలి అయిన ఎడల 1వ వచనంలో. సో 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, అది 4వ అధ్యాయంలో చూస్తాం. 5వది 5వ అధ్యాయంలో ఉంటుంది, ఏంటి గిల్ట్ ఆఫరింగ్ అని, అపరాధ పరిహారార్థ బలి. మొట్టమొదటిది దహన బలి, 2వది నైవేద్యం, 3వది సమాధాన బలి. 3వ అధ్యాయం లేవికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 అర్పించబడుతూ ఉండే రకరకాలైన విధానాల్లో ఒకడు దహన బలి అర్పిస్తా ఉన్నప్పుడు, ఆ దహన బలిని అర్పించినప్పుడు వాళ్ళకి ఏం బోధించబడ్డారంటే, ఇది కేవలం సూచన మాత్రమేనయ్యో ఓ భక్తుడా, భక్త, ఏంటి నువ్వు భక్తిగా నువ్వు వచ్చి అర్పిస్తా ఉన్నా ఈ దహన బలి ఒక వ్యక్తిని సూచిస్తా ఉంది. యాక్చువల్గా ఈ దహన బలి మీద లేదు దేవుని మైండ్. అది నీకు ప్రతి సంవత్సరం అర్పించబడుతూ ఉండాలి. కానీ ఒక ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధ మానవుడు, ఆయన అర్పించే బలి ఈ సూచనే ఈ దహన బలి. ఓ భక్తుడా, నువ్వు నైవేద్యం అర్పిస్తున్నావు కదా, ఇది కేవలం ఒక మోడల్. భవిష్యత్తులో నరుని ధరించి రాబోతున్న ఆయన ఇవ్వబోయే ఆ శిలువ బలికి సూచన ఈ నైవేద్యం. అలాగే సమాధాన బలి, అలాగే పాప పరిహారార్థ బలి, అలాగే అపరాధ పరిహారార్థ బలి. ఇవి యేసుక్రీస్తు మనకి శిలువలో అర్పించిన ఆ యొక్క బలికి చాలా కాలం క్రితమే ఒక మోడల్గా, ఒక గ్రహింపుగా అర్పిస్తూ వచ్చారు మన పాత నిబంధన సహోదరులు. వాళ్ళు అర్పించా ఉన్నప్పుడు వాళ్ళకి మాటిమాటికి ధర్మశాస్త్రంలో దేవుని వాక్యం వారికి జ్ఞాపకం చేస్తూ ఉంది ఏంటంటే, ఇది కేవలం సూచనే, ఒక ఛాయ రాబో వాటి విషయంలో. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత ఇవన్నీ కూడా కొట్టివేయబడి ఈ బలి సిస్టమ్ అంతా, ఈ 5 బలులు ఇప్పుడు దేవాలయం అనే ప్రాంతంలో, ఏ దేవాలయంలో కూడా ఈ 5 బలులు ఇవ్వరు. ఎక్కడైనా చూసారా? చర్చల్లో కానీ ఎక్కడైనా దహన బలి ఇవ్వటం, నైవేద్యం ఇవ్వటం, సమాధాన బలి అర్పించటం, పాప పరిహారార్థ బలి అర్పించటం, అపరాధ పరిహారార్థ బలి అర్పించటం ఎక్కడైనా చూసారా? ఇది కొట్టివేయబడి, ఎందుకంటే యేసుక్రీస్తు వీటిని నెరవేర్చాడు. ఈరోజు మనం ఏమి ఇస్తున్నాం దేవుడికి అంటే, డబ్బులు ఇస్తున్నాం, కానుకలు, ఆస్తులు ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం. చిన్న గ్రామాలైతే కోళ్ళు, బియ్యము, గుడ్లు, పంట పొలాల్లోని పంటలు ఇస్తాం చర్చికి తీసుకొచ్చి. కొంతమంది అయితే వస్తువులు ఇస్తారు. కొన్ని చర్చెస్కి వెళ్తే ఫ్యానుల మీద వాటి మీద దాతల పేర్లు ఉంటాయి. వస్తు సామాగ్రి
సంఘంలో అందరు కూడుకునే ఆ హాల్లో వస్తువులు ఇస్తారు. కొంతమంది పాస్టర్ గారి పిల్లల్ని చదివిస్తారు. కొంతమంది పాస్టర్ గారికి సహాయం చేస్తారు. జార్జ్ ముల్లరు దేవుని సేవకులకి చాలా సహాయం చేశాడట. నాకెంతో స్ఫూర్తినిచ్చాడని. ఒకసారి మల్లేశ్వరరావు గారని ఆయన చనిపోయారు. ఆయన్ని మేము పెంచి పెద్ద చేసిన ఒక అమ్మాయికి మేము మ్యారేజ్ చేసాం 2008లో. నా పెద్ద కూతురు తను రేచెల్ అని హైదరాబాద్లో ఉంటుంది. తను పెళ్లికి నేను ఈ మల్లేశ్వరరావు గారికి ఫోన్ చేసి, బ్రదర్ మీరు రండి అని అంటే ఆయన ఏడుస్తున్నాడు. ఏంటి బ్రదర్ ఏమైందంటే, బ్రదర్ నేను మర్చిపోలేను, నేను సేవకు సమర్పించుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, కానీ లోపలికి వెళ్ళి ఒక జత బట్టలు, మీరు వాడుతున్న వాచ్ నాకు ఇచ్చేశారు. నా కుమారుడు తేజ ఇప్పటికీ వేసుకుంటున్నాడు ఆ వాచ్. నాకు ఆ బట్టలు నాకు ఎప్పుడు నా జ్ఞాపకం ఉంటాయి. ఏడుస్తున్నాడు, నేను తప్పకుండా వస్తాను మీ పాప పెళ్ళికని. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో ఘనమైన కార్యం చేశానని నన్ను గొప్ప చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదండి. ఒకవేళ అలాంటి ఆలోచన నాకు ఉండే ఉంటుంది, కానీ అది తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కానీ ఎందుకు ఒక మాట చెప్పాలని చెప్తున్నా. యేసుప్రభు వారు అర్పించబడ్డారు నైవేద్యంగా. యేసుప్రభు వారు దహన బలిగా అర్పించబడ్డారు. యేసుప్రభు వారు సమాధాన బలిగా అర్పించబడ్డారు. యేసుప్రభు వారు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డారు. యేసుప్రభు వారు అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డారు. ఇవన్నీ కూడా ఆయనలో అర్పించబడి నీ తరపున, నీ కోసం, నా కోసం. మనం అర్పించే ఈ అర్పణలు, నేను చెప్పాను కదా లిస్టు, సంఘంలో మనం ఇచ్చే కానుకలు, సేవకులకి ఇచ్చే ఇవన్నీ కూడా యేసుప్రభు వారు ఏం చేస్తాడంటే, వాటిని తీసుకొని తను అర్పించిన ఆ ఏదైతే ఉందో ఈ 5 ఉన్నాయి కదా ప్రధానమైన బలులు, వీటిల్లో మన అర్పణ ఏ కోవకు చెందుతుందో నైవేద్యం అనుకోండి. తను అప్పటికే తన సిలువలో ఒక నైవేద్యంగా అర్పించబడ్డాడు కదా, ఆ అర్పణకి దీనిని కలుపుకొని మళ్ళీ దేవుడికి జ్ఞాపకం చేస్తాడు. యేసు క్రీస్తునైన నాలో నా బిడ్డ ఇదిగో ఈ నైవేద్యం రూపంలో, ఇదిగో ఈ పాప పరిహారార్థ బలిగా ఈ సేవకుడికి ఇస్తున్నాడు. అందుకే పౌలు ఫిలిప్పీలతో అంటాడు, మీరు పంపించిన ఐటమ్స్ అన్ని నాకు అందినాయి. ఏం పంపించారో పాపం వాళ్ళు ఆ రోజుల్లో. నేనేం ఊహిస్తా ఉన్నానంటే, పప్పలు పంపించుంటారు. ఒక్కడే ఉంటున్నాడు కదా పౌలు. ఐ థింక్ హీ వాజ్ ఇన్ హౌస్ ఇంప్రిజన్మెంట్ మోర్ దాన్ 2 years ఉన్నాడు. ఏ టైంలో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒకళ్ళు వచ్చి కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారంటే ఆ ఇంప్రిజన్మెంట్ అంత హెవీ, మరి ఇది కాదు, దాన్ని అంటారు డంజన్ కాదు. సో వాళ్ళు పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయంట, దేవుని నాసికారంధ్రాలకి ఇంపైన సువాసనగా ఉండాలి. ఇంపైన సువాసన, దే ఆర్ స్వీట్ స్మెల్లింగ్ ఇన్సెన్స్ అంటు అవర్ గాడ్. అవి మనోహరంగా ఉన్నాయంట. కనుక మన బలులు, మనం ఇచ్చేది ఏదైనా సరే దాంట్లో ఒక లోటు ఉంటుంది, కరప్షన్ ఉంటుంది. ఎందుకంటే మన హృదయం, బైబిల్లో 2 చోట్ల హృదయం గురించి ముఖ్యంగా ఉంటుంది. ఏంటంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది బహు ఘోరమైన వ్యాధి కలిగింది మన హృదయం. ఇప్పుడు దానికి ఒక అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే, రక్షించబడింది, అది రీజనరేట్ అయింది. ఇప్పుడు మన హృదయం ఎలాంటిదంటే, రక్షించబడిన ఘోరమైన వ్యాధి కలిగిన బహు మోసకరమైన హృదయం మంది. దీంట్లో నుంచి మనం పాస్టర్ గారికి ఒక కానుక ఇచ్చిన, చర్చిలో మనం కానుకేసిన, ఏది కూడా మనం ఏది చేసినా కూడా దేవుడికి ఏ అర్పణ ఇచ్చినా మన హృదయంలోంచి వస్తుంది. కాబట్టి దాంట్లో డిఫెక్ట్ కాదు, లోటు ఉంటుంది. అది సంపూర్ణంగా చేయటమే
యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకుడి పని రైట్ నా, ఇప్పుడే. ఈ వ్యవస్థ అంతటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రభు బలలో అని నాకు అనిపిస్తుంది. క్విక్గా ఈ రెఫరెన్సెస్ చెప్తాను, మీరు ఎవరైనా నోట్ చేసుకోవడానికి. బర్ంట్ ఆఫరింగ్, దహన బలి గురించి లేవికాండం 1వ అధ్యాయం అంతా రాయబడింది. ఎందుకు అర్పించబడతా ఉంది దహన బలి, దేనిని నొక్కి వక్కాణిస్తా ఉందంటే ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి. ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, వీటిని సూచించే దహన బలి. అది ఎలా చేయాలో 1వ అధ్యాయంలో ఉంది, లేవికాండం 1వ అధ్యాయం. మళ్ళీ దీనిని వివరంగా వివరిస్తాడు అదే గ్రంథంలో, లేవికాండము 6వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల్లో ఈ దహన బలి ఎలాగా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా తినాలి, లేకపోతే దాన్ని ఎలాగా ఆచరించాలి అన్నది 6వ అధ్యాయంలో మళ్ళీ వివరిస్తాడు 8 నుంచి 13 వచనాలు. దహన బలి గురించి లేవికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. దాని వివరణ, దాని యొక్క ప్రాపర్ హ్యాండ్లింగ్ 6వ అధ్యాయం 8 నుంచి 13లో కూడా ఉంటుంది. అది దేనికి సూచన అంటే స్తుతికి సూచన. మరి విజ్ఞాపన, ప్రార్థనలకి సూచన దహన బలి. రెండవ ప్రధానమైన బలి ఏంటంటే నైవేద్యం, గ్రెయిన్ ఆఫరింగ్. అది దేవుని నాసికా రంధ్రాలకి ఇంపైన సువాసనగా. ఆ నైవేద్యంలో ఆ తెచ్చే పదార్థాలు దేవునికి మనస్సుని సంతోషపడతాయని దానిని సూచించి, ఇది 2వ అధ్యాయంలో ఉంటుంది. లేవికాండం 2వ అధ్యాయం అసలు ఎందుకు అర్పించబడతా ఉంది అన్న ఆ యొక్క రీజన్స్, కారణాలు, దీని గురించి సంపూర్ణ వివరణ, అసలు దీన్ని ఎలాగా ప్రాపర్ హ్యాండ్లింగ్ ఎలాగా, ఇదంతా కూడా ఎలా చేయాలి అన్నది 6వ అధ్యాయంలో 14 నుంచి 23 వచనం వరకు ఉంటుంది. నైవేద్యం గురించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అలాగే పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. సమాధాన బలి దాని యొక్క సూచన ఏంటంటే ఫెలోషిప్ విత్ ద లార్డ్ బై హ్యావింగ్ ఎ కమ్యూనియన్ మీల్. దేవునితో సహవాసాన్ని సూచించే సమాధాన బలి. అది 3వ అధ్యాయం, లేవికాండం 3వ అధ్యాయంలో అది ఎందుకు అర్పించబడతా ఉంది దాని గురించిన ఉపోద్ఘాతం 3వ అధ్యాయంలో ఇచ్చి, దాని గురించిన పూర్తి వివరణ 7వ అధ్యాయంలో ఇస్తాడు. లేవి 7:11 నుంచి 36 వరకు. లేవియా కాండం 7వ అధ్యాయం 11 నుంచి 36 వరకు ఈ సమాధాన బలి గురించిన పూర్తి వివరణ, దాని ప్రాపర్ హ్యాండ్లింగ్ అంతా కూడా వివరించబడతా ఉంది. 4వది సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి. చేయబడిన పాపం గురించిన ప్రాయశ్చిత్తం, అది సూచన. ఇది 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ అధ్యాయం 13వ వచనం వరకు దీనిని జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ దాని కారణాలు, మరి దాని ప్రొసీజర్స్ అన్ని కూడా చెప్తూ పూర్తి వివరణ మళ్ళీ 6వ అధ్యాయంలో ఇస్తాడు 24 నుంచి 30వ వచనం వరకు. 6వ అధ్యాయం 24 నుంచి 30వ వచనం వరకు. పాప పరిహారార్థ బలి అయిపోయింది కదా. లాస్ట్ది అపరాధ పరిహారార్థ బలి. ఇదేంటంటే చేయబడిన పాపమే, కానీ చేయబడిన తప్పుకి ప్రాయశ్చిత్తం, కాంపెన్సేషన్. పాప పరిహారార్థ బలి పవిత్రపరుచుకునేదైతే అపరాధ పరిహారార్థ బలి దానికి వెల చెల్లించి. ఒకటేమో పాప పరిహారార్థ బలి అర్పించేది ప్యూరిఫై అవటానికి సూచనగా, అపరాధ పరిహారార్థ బలి దానికి కాస్ట్ చెల్లించటం, దాని వెల చెల్లించడానికి సూచనగా. ఇది అపరాధ పరిహారార్థ బలి 5వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 6వ అధ్యాయం 7 వరకు
5:14 నుంచి 6:7 వరకు దీని యొక్క కారణాలు, ఇది ఎందుకు అన్నది, కారణం ఏంటి, ఎందుకు ఈ బలి, ప్రొసీజర్ అంతా పరిచయం చేస్తూ దాని పూర్తి వివరణ 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు ఇస్తాడు. లేవీకాండం. మనం 5 బలులు చూసాం. మొదటిది దహన బలి, రెండోది నైవేద్యం, మూడోది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ. ఈ 5 కూడా ఆ రోజు ప్రభురాత్రి భోజనం ఆచరిస్తా ఉన్న యేసు ప్రభు వారు శిష్యుల ముందు కూర్చొని ఆయన ఒక రొట్టెని విరిచి, ఇదిగో మీ కొరకు నలగగొట్టబడిన, మీ కొరకు అర్పించబడిన నా శరీరం, ఇదిగో పాత్ర, నిబంధన రక్తం అని ఏ మనిషి అయితే చెప్తా ఉన్నాడో వాళ్ళకి ఈ 5 బలులు మూర్తిభవించిన ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఆ రాత్రి చెప్తా ఉన్నాడు, ఇదిగో సిలువ ఎక్కబోతా ఉన్నాను, ఇవి కొట్టివేయబడతా ఉన్నాయి, ఇంకా ఇక నుంచి విశ్వాసి నువ్వు నన్ను చూసినప్పుడు నేనే నీ నైవేద్యం, నేనే నీ దహన బలి, నేనే నీ సమాధాన బలి, నేనే నీ పాప పరిహారార్థ బలి, నేనే నీ అపరాధ పరిహారార్థ బలి. నువ్వేం తీసుకొస్తున్నావో తీసుకురా, నేను వాటిని సంపూర్ణం చేసి దేవుడికి అర్పిస్తా నా నామంలో. చూసారా, ఆరాధన స్వీకరించేవాడు ఆయనే, ఆరాధనలో పాల్గొనేవాడు కూడా ఆయనే. ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్షిప్, జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఇది జ్ఞాపకం చేసుకోవడానికి మనకి సహాయం చేస్తుందని ఒక ఆలోచన పెట్టి పంచుకున్నాను. దీనిని మీరు డెవలప్ చేసుకోండి ఆలోచనలో, ధ్యానంలో. ఇంకా ఏదైనా ఆలోచనలు ఉంటే మీరు గ్రూప్ లో పెట్టచ్చు. యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ షేర్ ఇన్ ద నెక్స్ట్ టైం, గాడ్ విల్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 6:30 అయింది. మరి ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడిపాటి గారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. మరి ప్రభు రాత్రి భోజన విషయంలో కొన్ని తలంపులు మా అవగాహనలోనికి తీసుకొచ్చినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు. దయచేసి ఎవరికైనా ఏమన్నా ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాల్సి వచ్చినా సరే మీరు గ్రూప్ లోనే పెట్టవచ్చు, లేకపోతే అన్నకన్నా ఫోన్ చేసి అడగొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ కోసం. మరి చాలా చక్కగా చెప్పినందుకు అన్నకి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేసుకుంటూ, మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల వేళలో తండ్రి మీ పాదాలు చెంతకు రావడానికి, శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మీరు మాకు సమయాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంత పర్యంతం మీ దీనదాసులు తమ్ముడు బాబీని నిలువ పెట్టుకున్నారు. మేలుకరమైన అనేక విషయాలు మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అయినా మీరు అప్పగింపబడే ఆ రాత్రి తండ్రి నాయన ఒక రొట్టెని ఎత్తిపెట్టిది నా శరీరం అన్నారు, పాత్రని ఎత్తిపట్టిది నా రక్తం అన్నారు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నిన్ను వచ్చు పర్యంతం ఈ కార్యం చేయమని మీరు మాకు ఆజ్ఞాపించిన దేవుడుగా ఉన్నారు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. అవి మా ఆలోచనలో స్థిరపడేలాగా నేను ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా తమ్ముడు బాబుని నాయన మీరుగా విస్తారంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉదయకాల వేళ అందరికీ కూడా బాధ్యత కలిగిన ఆయన ముందు మీతో మాట్లాడటానికి, మీతో సమయం గడపటానికి వారి యొక్క సమయాన్ని వెచ్చించిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. మేలుకరమైన జీవితాలు వారికి అనుగ్రహించండి. ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మరలా తిరిగి మేము
నేను పునరుత్థాన దినంలో పాలు పంపులు పొందటానికి మా దేవాలయానికి వెళ్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి. అక్కడ కూడా దైవజనులు చెప్పే మాటలు మీ శ్రద్ధతో ఆలకించి వాటిని మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారం మన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నామని ఆయన మా దేవ. మరి ఈ జూమ్ కూడిక తండ్రి జీవితకాలం కొనసాగటానికి సహాయం తెచ్చామని కూడా ప్రార్థిస్తున్నాం. అది ఈ కూడిక ద్వారా అనేక మందిని బలపరుస్తున్నాడు బాబీ. ఆయన బిడ్డకు సహకరిస్తున్నటువంటి నాయన ప్రసిద్ధ సిస్టర్ని, అలాగే చెల్లి ఝాన్సీని, అలాగే మరి జాన్సన్ బాబును, అలాగే తేజాను, కోర్ కమిటీ వారు అందరిని ఆశీర్వదించండి, దీవించండి. నాయన ఈ కూడిక జీవితకాలం కొనసాగాలి, అది నా ఆశ, ఆకాంక్ష తండ్రి. కనుక బాబీకి సకల మేలు దయచేయండి. నేను ఆ బిడ్డ ఈ కార్యాన్ని జరపడానికి ఊరుపును, నేర్పును, సహనాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తాన్ని బయలుపరచండి. అనేక మంది ఏడవటానికి నేను మీ రక్షణ వార్తలు విని అనేక మంది మారు మనసు పొందుకోవటానికి ఆయన ఈ వేదిక మరి మీరు అనుమతించిందిగా మేము భావిస్తూ మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలో నీకు దుష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకున్న మనకును, వాక్యం అందించిన బిడ్డను, కోర్ కమిటీ వారికి సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. వందనాలు అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికి. థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు.